ఓ మై గాడ్, ఇది మళ్ళీ నా మెళ్ళలోకి ఎలా వచ్చింది? అయ్యో అయ్యో, సారీ దేవుడా, నా బూతులు. వీడా నన్ను చూడటం లేదు, నేను పారిపోవచ్చు కదా. చూస్తూనే ఉన్నాను. వీడి గుండె వెనుకలు కూడా కళ్ళున్నాయి కాబోలు. అసలు నువ్వెవరు? మాంత్రికుడివా? అసలు ఈ డైమండ్ ఏంటి? అది డైమండ్ కాదు, దివ్యమణి. దివ్యమణో ప్రియమణో నన్ను పోనివ్వు. దొంగ దొంగ దొంగ, ఐ మీన్ థీఫ్ థీఫ్ థీఫ్. రే ఆగరా. ఒరే పొట్టి వెధవా, లాగి ఒక్కటిచ్చానంటే. స్వాదికం. జరిగిందంతా అనుకుంటే మతిపోతోంది. ఈ డైమండ్ వెనకాల కథ ఏంటి? మా వంశానికి మూల పురుషుడైన అలీపేర్, ఏ వారియర్. నోబడీ కుడ్ బీట్ హిమ్. ఇతనెవరో నాకు తెలియదు నాన్న. గుర్రం చనిపోయింది, ఇతను చనిపోయేలా ఉన్నాడు, అందుకే తీసుకొచ్చాను నాన్న. బ్రహ్మము
చనిపోయేలా ఉన్నాడు. నాకు ఆ దివ్యమణి కావాలి. ఆ దివ్యమణితో అతన్ని బతికించుకుంటాను నాన్న. అలా శాశ్వతంగా ఏది ఎప్పటికీ మిగిలిపోదు. మనస్సుతో పాటు మనిషి కూడా మారుతాడు. అలిపీర్కి ఒకరోజు దుర్బుద్ధి పుట్టింది. కొద్ది రోజుల్లోనే అలిపిరి కుష్ఠరోగ బాధితుడయ్యాడు. అలిపీర్, నువ్వు వస్తావని నాకు తెలుసు. ఎందుకంటే అది ఆ పైవాడి ఆజ్ఞ. ఈ దివ్యమణి గురించి నీకు తెలియని ఒక రహస్యం ఉంది. గ్రహణం వేళలో ఈ దివ్యమణి దీని శక్తి కోల్పోతుంది. అదే కాకుండా దుష్ప్రభావాలు కూడా చూపిస్తుంది. అందువల్లనే నీకు ఈ పరిస్థితి పట్టింది. అదిగో ఆ కొండపై ఉన్న కోనేటి రాయుడు దగ్గరికి వెళ్ళి నీ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలు అనే అర్షడ్ వర్గాలని వదిలివేసి ధన్యుడవు కమ్ము. నీది కారణ జన్మ. ఈ ప్రాంతం అలిపిరి అని నీ పేరుతోనే పిలువబడును. దిస్ పర్సన్ నామాలు